ఇట్లా చేసుకుంటూ అనిపిస్తుంది. ఈరోజు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మన భీంపురం గ్రామానికి వచ్చేసినట్టు జిల్లా అధ్యక్షులు ప్రశాంత్ రెడ్డి గారు, మండల అధ్యక్షులు నరసింహులు గారు, అదేవిధంగా మండల నాయకులు, జిల్లా నాయకులు, మన గ్రామ పెద్దలు, అక్కలు, చెల్లెలు అందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తా ఉన్నా. కొత్తగా మున్సిపల్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఎలక్షన్లో 11వ వార్డుకెళ్ళి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కోడంగల్ ఇన్ఛార్జి తిరుపతి రెడ్డి గారి కోరిక మేరకు మన సంజీవులు గారు పోటీగా నిలబెట్టడం జరిగినది. మీరంతా ఆలోచన చేయాలి, మనం వేసే ఓటు ఎంత ముఖ్యమో అని ఆలోచన చేసుకొని ఓటు వేయాలి. ఎందుకంటే మనం ఓటేస్తే ఆయన పని చేయగలుగుతాడా, గ్రామం అభివృద్ధి చేయగలుగుతాడా, మాకు పైకెళ్ళి పనులు చేయగలుగుతాడా, ఆయన వెనుక గవర్నమెంట్ ఉందా లేదా అని ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. మనం వేసిన ఓటు ఎమ్మెల్యేగా మన రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్రానికే ముఖ్యమంత్రి అయినాడు. మన సంజీవ్ని కూడా ఈరోజు గెలిపిస్తే మున్సిపల్లో ఒక కౌన్సిలర్ అయ్యి మన గ్రామానికి మున్సిపల్లో కొట్లాడి ఏదైనా పని చేయగలుగుతాడు మన సంజీవ్ గారికి ఓటేస్తే. అదేవిధంగా సంజీవ్కి వేయకుండా ఒక టీఆర్ఎస్ పార్టీకో ఒక బీజేపీ పార్టీకో ఓటేస్తే మనం సంకంచర్లను వేసినట్టు అని చెప్పి మీకు అందరికీ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. వాళ్ళు ఏం చేయలేరు, వాళ్ళకి ఎవరో పుకార్ పండు దొరికింది, వాళ్ళకు ఎవరో చేయాలి, ఎవరో బాయ్ నీకు 10 రూపాయలు ఇస్తే నిలబడరా బాయ్ అని చెప్తే ఈరోజు నీ ఓటుకు నిలబడ్డరు. కానీ ఈరోజు మన గ్రామం అభివృద్ధి చేసే క్యాండిడేట్లు కారు అని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా. దయచేసి మీరు ఆలోచన చేయండి. మన ఊరికి రోడ్డు కావాలన్నా, మనకు ఒక ఇందిరమ్మ ఇల్లు కావాలన్నా, ఒక పెన్షన్ కావాలన్నా, సన్న రకం బియ్యం రావాలన్నా, రుణమాఫీ కావాలన్నా, రైతు బంధు కావాలన్నా ఈరోజు గవర్నమెంట్ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా. 10 ఏళ్ళు ఆ టీఆర్ఎస్ గవర్నమెంట్ లో 10 ఏళ్ళు మన పిల్లలకు రేషన్ కార్డులో ఒక పేరు లేకుంటే మనకు ఇంట్లో 10 మంది ఉండి ఇద్దరికే బియ్యం వచ్చిన దినాలు మనకు ఉన్నాయని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా. గతంలో వాళ్ళు బియ్యం ఇస్తే, పురుగులున్న బియ్యం ఇస్తే ఆ బియ్యం ఎవరు తినలేక అయ్యా డీలర్ గారు బియ్యం మీతోనే పెట్టుకోండి, మాకేదో 5-10 రూపాయలు ఇయ్యపా అని చెప్పి ఇప్పించుకొని వచ్చేవాళ్ళు. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసి ఒక రైతు బిడ్డ కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క రైతు కానీ ప్రతి ఒక్కరికి కానీ సన్న బియ్యం ఇచ్చి అందరికీ కూడా సన్న బియ్యం తినాలని చెప్పేసి ఈరోజు సన్న బియ్యం ఇస్తా ఉన్నాడని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా. మనం ఒక సంక్రాంతి పండుగ చేసుకున్నా, ఒక దసరా పండుగ చేసుకోవాలన్నా, ఒక బిర్యానీ పోసుకోవాలంటే 2 కిలోలు మద్దూరులను, మామనార్లను, నారంపేటలను తెచ్చుకొని సన్న బియ్యం వండుకునేది గతంలో. ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రతి నెల కూడా సన్న బియ్యం వస్తూ ఉన్నాయి. ఇలాంటి గవర్నమెంట్ చెప్పుకుంటూ పోతుంటే మన కోడంగల్లో ఎంత అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి చూడండి. మనం ఈయనే రోడ్డు, నారాయణపేట రోడ్డు కానీ, కోజిగి రోడ్డు కానీ, రావులపల్లి రోడ్డు కానీ, రెండువట్ల రోడ్డు కానీ, పెదరుపాడు రోడ్డు కానీ చాకచక్యంగా రోడ్లు అందంగా తయారవుతున్నాయి. మన మున్సిపల్లోనే గురుకుల స్కూల్ కానీ, మన డిగ్రీ కాలేజ్ కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే కొన్ని కోట్లతో పనులు జరుగుతూ ఉన్నాయి. మొన్ననే తిరుపతి రెడ్డి సార్ గారు మద్దూరుకు వచ్చి 50 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మరి వాటర్ లైన్ కోసము శాంక్షన్ అయితే శంకుస్థాపన జరిగినది.
ఇప్పుడు మనది కూడా భీంపురం అంటే చిన్న గ్రామము, మాకు అభివృద్ధి ఏం జరుగుతుందని కాదు. మీరు కూడా మద్దూరు టౌన్ లో కలిసిర్రు, మీరు కూడా పెద్ద సిటీ లాగా మద్దూరులో మున్సిపాల్లో మీరు ఉన్నారు కాబట్టి మీకు కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, మీకు కూడా అదేవిధంగా సీసీ రోడ్లు కానీ ఏదైనా డెవలప్ అనేది ఇక్కడ జరుగుతుందని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తున్నా. కాబట్టి మీరంతా ఆలోచన చేయండి. ఏదో మీరు ఆ టీఆర్ఎస్ వాళ్ళు డబ్బులు ఇస్తే తీసుకోండి. వాళ్ళు కూడా ఏం కష్టం చేసిన డబ్బులు ఏం కావు. పుక్కడ మీద ఒకటి దొరికిండు, వాడు 5-10 ఇస్తాడు, తీసుకుంటారు. అవి కూడా మనకి ఇస్తే తినేసేయండి. మనం అభివృద్ధి చేసే సంజీవ్ గారికి ఓటేసి పెద్ద మొత్తాన్ని గెలిపిస్తామని చెప్పేసి మీకు అందరికి తెలియజేస్తున్నా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. మన ఓటు గుర్తు, మన ఓటు గుర్తు హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ఏద్దామమ్మా ఓటు మనము. ఏం గుర్తుకేద్దాం? ఏద్దామా? ఏద్దామంటే అంతా చేతులు లేపండి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ధన్యవాదాలు. ఈరోజు భీంపురం గ్రామానికి విచ్చేసినటువంటి మన జిల్లా పార్టీ అధ్యక్షులు ప్రశాంత్ రెడ్డి అన్న గారికి, మరియు వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులు పెద్దలు తిరుపతి రెడ్డి గారికి, మరియు బాలయ్య గారికి, మన అభ్యర్థి సంజీవులు గారికి, మరియు దేవుల నాయక్ గారికి, హన్మిరెడ్డి గారికి, రమేష్ రెడ్డి గారికి, బాలరాజు గారికి, యాసిన్ గారికి, మరి ఎక్స్ ఎంపీడీసీ గారికి, మరియు ఇక్కడ ఉన్న లడ్డు గారికి, హనుమంతన్న గారికి, బాలరాజు గారికి, మరి ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా నాకు పేర్లు తెలివాయి, ఏమనుకోకండి దయచేసి. అందరికీ, అమ్మలకు, అక్కలకు, అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఇంత రాత్రి అయితే కూడా మీరు వేచి ఉన్నందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నా. ఈరోజు మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత మనకు మున్సిపాలిటీ ఎన్నికలు రావడం జరిగింది. మొట్టమొదటిసారిగా మీ ఊరితో పాటు మద్దూరులో కొంత భాగం కలిసి ఒక వార్డుగా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మన సంజీవులు వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా నిలబడడం జరిగింది. మీరు గతంలో తీసుకుంటే మన భీంపురం గ్రామం చాలా వెనుకబాటుతనానికి గురైంది. ఎందుకంటే ఇది మద్దూరులో కలిసి ఉండే గ్రామ పంచాయతీగా మొన్న పోయినసారి గ్రామ పంచాయతీ ఏర్పడిన తర్వాత కూడా ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్లో మీకు నిధులు రాక ఎక్కడ మురికి అక్కడనే ఉంది, సీసీ రోడ్లు కూడా లేవు. ఈ సీసీ రోడ్లు అన్ని కూడా మనం అప్పుడు రేవంత్ రెడ్డి సార్ ఉన్నప్పుడు వేసినాము. తర్వాత మనం మొన్న కూడా ఈ మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈ రోడ్లు వేసుకోవడం జరిగింది. ఇంకా ముఖ్యంగా చెప్పడానికి మన గ్రామానికి అందరు కూడా ఇంతసేపు చెప్తున్నారు, మన గ్రామంలో ఇండ్లు 10 ఇండ్లు ఇచ్చినాం. 10 ఇండ్లు ఇచ్చి మేమే వచ్చి ఇక్కడ మొగ్గు పోసిపోయినాం. దాదాపు 10 ఇండ్లు కూడా కంప్లీట్ అవుతున్నాయని రోజు హనుమంతన చెప్తా ఉన్నాడు. కానీ ఏ ఒక్క రూపాయి కూడా వాళ్ళు తీసుకోలేదు. వాళ్ళు ఇక్కడ హనుమంతేవుని సాక్షిగా ప్రమాణం చేస్తారు. ఆ సన్నాసి నరేందర్ రెడ్డి కూడా వచ్చి ఇక్కడ వచ్చి ప్రమాణం చేయాలి. తీసుకున్నట్లుంటే వాళ్ళు ఏదో కళ్ళబొల్లి మాటలు చెప్తారు. కళ్ళబొల్లి మాటలు చెప్పి దాదాపు 10 సంవత్సరాలు వాళ్ళు కాలం గడిపినరు. కాలం గడిపినాక మన భీంపూర్ గ్రామానికి రోడ్డు కూడా వేయలేదు ఇంతవరకు. మనం ఆ రోజు రేవంత్ రెడ్డి సార్ మాట ఇచ్చిండు, మీ గ్రామానికి బీటీ రోడ్డు మంజూరై పనులు కూడా ప్రారంభించుకున్నాం. అదేవిధంగా ఇక్కడ హైమాక్స్ లైట్ వేసుకున్నాం. మీకు మహిళలకు అందరికీ కూడా ఆ రోజు చెప్పిన విధంగా మహిళలకు అందరికీ కూడా ఉచిత బస్సు ఇవ్వడం జరిగింది. మీకు సన్న బియ్యం ఇస్తున్నాం. ఎన్నో 10 సంవత్సరాల నుంచి మీ పిల్లలు ఇంట్లో పిల్లలు పుడితే రేషన్ కార్డులో పేరు ఎక్కించుకోవడానికి నోచుకోలేదు. మరి అదేవిధంగా కొత్త కోడన్లు వచ్చినా కూడా వాళ్ళ పేరు ఎక్కించుకోవడానికి లేదు. కుటుంబము వేర్పడితే కూడా ఒక కొత్త రేషన్ కార్డు ఇచ్చే పరిస్థితి లేకుంటే 10 సంవత్సరాలు ఉంటాయి. మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మనకు రేషన్ కార్డులో పేర్లు ఎక్కించుకోవడానికి వచ్చింది.
కుటుంబం ఏర్పడితే కొత్త రేషన్ కార్డు కూడా ఎక్కించుకోవడానికి వచ్చింది. ఇవన్నీ కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే చేయడం జరిగింది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా సంజీవ్ గారికి చదువుకున్న వ్యక్తి, సౌమ్యుడు, ఎవరి దగ్గర కొట్లాడకూడు, మంచి వ్యక్తి. ఈ సంజీవ్ గారిని భారీ మెజార్టీతో మీరు గెలిపిస్తే ఈ సంజీవ్ గారు వచ్చి మన తిరుపతి గారి దగ్గర కానీ మా దగ్గర కానీ వచ్చి మీ గ్రామానికి ఏం కావాలో కూర్చొని ఓట్లేసే పరిస్థితి వచ్చి మీ గ్రామ అభివృద్ధి చేసే పరిస్థితి ఉంటుంది. మరి అదే బీజేపీలకు కానీ టీఆర్ఎస్ వాళ్ళకు కానీ ఓట్లు వేస్తే వాళ్ళు ఎవరిని అడుగుతారు? వాళ్ళకు ఒక ఎమ్మెల్యే లేడు, మంత్రి లేడు. వాళ్ళు పోయి ఎవరిని అడిగి పైసలు తీసుకొస్తారు మీకు గ్రామం బాగు చేయడానికి? మీరు ఆలోచన చేయాలి. ఒట్టిచ్చేటోడు మనోడైతే ఏ మూల కూర్చున్నా ఒక బొక్కేస్తారు అనేది మోటు సామెత ఉంటుంది. మరి ఒట్టిచ్చేటోడు మనోడు ఉన్నాడు. మనం ఓటేసి గెలిపించిన ఎమ్మెల్యే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికే ముఖ్యమంత్రి ఉన్నాడు. ఎక్కడ పైసలు కావాలన్నా కూడా మన సార్ ఒక సంతకం పెడితే 1000 కోట్ల రూపాయలు మనకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనము పైసలు ఇచ్చే వాళ్ళకే ఓటేయాలి. వాడికి గెలిపిస్తే వాడు వచ్చి ఊకే కొట్లాడతాడు తప్ప వాడు వచ్చి మాకు రోడ్డు కావాలి అది కావాలని కొట్లాడతాడు. కానీ వానికి ఏనికే పైన ఎవడు లేడు. వానితోనే డబ్బులు మస్తున్నాయి. ఆ డబ్బులు తెచ్చి ఇక్కడ మస్తు గుమ్మరియాలని ప్రయత్నం చేస్తున్నాడు. మన అభ్యర్థి బీద వ్యక్తి. మీరు బీద వ్యక్తిని ఆశీర్వదించండి. మీ దగ్గర వచ్చి కూర్చుంటాడు, మీ దగ్గర వచ్చి సమస్యలు తెలుసుకుంటాడు మీ వ్యక్తి. కాబట్టి మీరు సంజీవుల్ని భారీ మెజార్టీతో అస్సం గుర్తుపై ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, తిరుపతి రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్. గుర్తుల గుర్తు, గుర్తుల గుర్తు. జై కాంగ్రెస్. ఇప్పుడు మన ముఖ్య అతిథి, మన గ్రామానికి వచ్చినటువంటి మన జిల్లా పార్టీ అధ్యక్షులు ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. భీంపురం గ్రామ ప్రజలందరికీ నమస్సుమాంజలి. అమ్మ, మీరందరూ మన అభ్యర్థి చూసినరా? ఏడాడు ఏడాడా మన అభ్యర్థి? ఏడా ఇదేనా? మరి ఎవరికి వేయాలి మన ఓటు? ఏం పేరు? ఏం పేరు? మన ఓటు ఎవరికి? గుర్తు ఏంటి మనది? హస్తం గుర్తు. ప్రజలందరికీ నమస్సుమాయలు చెప్పుకుంటూ మన ముఖ్యమంత్రి, మన ఎమ్మెల్యే, మన ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారు నియోజకవర్గంలో మద్దూరు మున్సిపాలిటీలో ఈరోజు ఎన్నిక జరుగుతున్నది. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఎమ్మెల్యే ఉంటే వేరే విధంగా ఉంటుంది, మంత్రి ఉంటే వేరే విధంగా ఉంటుంది, ముఖ్యమంత్రి ఉంటే వేరే విధంగా ఉంటుంది. మన ఎమ్మెల్యే ఈనాడు మన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని మీరు మర్చిపోవద్దమ్మా. మనకు కావాల్సిన ఏ పని కానీ, మీకు కావాల్సిన ఏ పని కానీ, మన ఊరికి కావాల్సిన ఏ పని కానీ ఆయన ఒక సంతకం పెడితే మన ఊరు చకాచక్ హైదరాబాద్ లాగా అవుతుంది. సో దయచేసి మీరందరూ కూడా ఆలోచించుకొని 11వ తారీఖు నాడు పొద్దున 7 గంటల నుంచి 5 గంటల వరకు ఖచ్చితంగా మన గుర్తు మీ అందరికి తెలుసు, హస్తం గుర్తు అని తెలుసు మీ అందరికీ. హస్తం గుర్తుకు ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాను. అట్లే కాకుండా మన ఊరికి కొత్త రోడ్ వస్తుంది. మన ఊరికి ఏనాడు లేని కొత్తగా 10-15 ఇండ్లు వచ్చినాయి. ఫస్ట్ విడతగా మన ఊరికి సన్న బియ్యం ఇచ్చారు. మీ అందరికి తెలుసు, రేవంత్ రెడ్డి గారు మన్మడు ఏం తినాలని, నా మన్మడు ఏం తింటున్నాడో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పిల్లల కాడికి వెళ్ళి పెద్దలందరూ సన్న బియ్యం తినాలని చెప్పి మనకు రేషన్ షాప్ నుంచి సన్న బియ్యం ఇస్తున్నాడు. ప్రయాణం చేయనికే పిల్లలకు